హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకు లంప్ ఇన్ ద బ్రెస్ట్, రొమ్ములో గడ్డల గురించి మాట్లాడటానికి, వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఈ రొమ్ములో గడ్డలు అనేవి చాలా రకాలు ఉంటాయి. ఈ రోజు నేను వివరించబోయేది ఏంటి అనంటే నాన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అండ్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఆఫ్ ద బ్రెస్ట్. ఇందులో ఉండే మొట్టమొదటి రకం ఏంటి ఫైబ్రోయిడినోమా. ఈ ఫైబ్రోయిడినోమా అనేది జనరల్ గా సింగిల్ లంప్ లాగా, అంటే ఒకటే గడ్డలాగా వస్తూ ఉంటుంది. అలాగే ఈ గడ్డలో నొప్పి కూడా ఉంటుంది. జనరల్ గా ఈ నొప్పి అనేది పీరియడ్ ముందు పెరిగి పీరియడ్ అయిపోయాక తగ్గిపోతూ ఉంటుంది. అంటే మెన్స్ట్రల్ సైకిల్ తో రిలేట్ అయి ఉంటుంది. అండ్ రెండవది ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఆర్ ఫైబ్రోఎడినోసిస్ అంటారు. ఇందులో ఏమవుతుంది అంటే జనరల్ గా రెండు బ్రెస్ట్ లో, రెండు రొమ్ముల్లో చాలా మల్టిపుల్ లంప్స్ ఉంటాయి. అంటే చిన్న 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 గడ్డలు చాలా ఉంటాయి. దీంతో పాటు సిస్ కూడా ఉంటాయి. దీనివల్ల రొమ్ముల్లో నొప్పి, అప్పుడప్పుడు బరువుగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అలాగే పీరియడ్ అప్పుడు ఈ పెయిన్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఉండి పీరియడ్ అయిపోయాక ఆటోమేటిక్ గా నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మూడవ రకం యాబ్సిస్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం. ఇందులో జనరల్ గా బ్రెస్ట్ లో ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి అందులో చీము చేరుకుంటుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి, చలి, జ్వరం కూడా ఉంటుంది. అండ్ కొంతమందిలో చంకల్లో గడ్డల్లా కూడా కడతాయి. సో ఈ మూడు కండిషన్స్ అనేవి మన మందులతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. హోమియోపతిలో ఈ మూడు కండిషన్స్ కి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. నేను చాలా మందికి ఫైబ్రోయిడినోసిస్ కి, ఫైబ్రోయిడినోమాకి, అలాగే యాబ్సెస్ ఇన్ ద బ్రెస్ట్ కి నేను చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నాను. సో ఈ మూడు గడ్డలు నాన్ మ్యాలిగ్నెంట్. ఇవి క్యాన్సర్ కి సంబంధించినవి కావు. చాలా రేర్ గా ఇవి క్యాన్సర్ కిందకి టర్న్ అవ్వచ్చు. కానీ 90% ఇలాంటివి మందులతో పూర్తిగా అయిపోతాయి అన్నమాట. సో డు నాట్ వరీ. ఏదన్నా గడ్డ అనేది రొమ్ములో స్టార్ట్ అయినప్పుడే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే, అది బిగినింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడే తొందరగా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. సో విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్.